ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్థ స్కందము. అయితే పరమాత్మని ఎలా పూజించాలి అంటే అని చెబుతూ శ్రీనారదులు ధ్రువునికి చెప్తూ ఉన్నారు. గరికపోచల వంటి శ్యామవర్ణం కలిగిన వానిని గరికపోచలతో, పద్మాక్షిని పద్మాలతోనూ, తులసిమాలలు దాల్చిన వానిని తులసి దళాలతోనూ, నిర్మల చరిత్ర గల ఆ స్వామిని పూలమాలలతోనూ సేవించాలి. గరుడ గమనుని చిగురాకులతోనూ, ఆదిమూలని వన్యమూలాలతోనూ పూజించాలి. పీతాంబరదారిని నారబట్టతోనే సేవించాలి. భక్తి చేతనే మట్టితో కానీ, శిలలతో కానీ, చెక్కలతో కానీ చేసిన ప్రతిమలలో, నిర్మల జలాలతో కానీ పవిత్ర స్థలాలలో ఆరాధించాలి అని చెబుతూ, దృఢ చిత్తుడు శాంతుండు నియత పరిభాషణుడు సుమహితాచారుడు వన్నిత హరిమంగళ గుణుడు మితవన్యాసమనుడు నగుచు మెలగవలయున్. నిశ్చలమైన బుద్ధితో శాంతుడై మాటలను కూడా నియమించుకొని సదాచారంతో మితంగా కందమూలాలనే భుజిస్తూ శ్రీహరి శుభగుణాలను ధ్యానించాలి. ఉత్తమ చరిత్ర గల పుండరీకాక్షుడు తన మాయతో ధరించిన అవతార చరిత్రాలలో చేసినటువంటి ఊహింపరాని పనులు మనసులో ధ్యానించాలి. కార్యబుద్ధితో చేసే పూజలు వాసుదేవ మంత్రంతో సర్వేశ్వరునికి సమర్పించాలి. ఇలా మనస్సుతోనూ, మాటలతోనూ, శరీరంతోనూ, కర్మలతోనూ మనోగతమయ్యేటట్లు భక్తితో పూజింపబడి మాయను ఛేదించిన వారికి సర్వేశ్వరుడు ధర్మాదులైనటువంటి కోరికలను తీరుస్తాడు. విరక్తి గలవాడు నిరంతర భక్తితో మోక్షం కోసం భుజిస్తాడు. మరి ఏ విధంగా అంటే విరక్తి కలిగిన వాడు నిరంతర భక్తితో మోక్షం కోసమే భజిస్తాడు భగవంతుణ్ణి. ఇలా చెప్పితే ధ్రువుడు వెంటనే నారదునికి ప్రదక్షిణ పూర్వకమైనటువంటి నమస్కారాన్ని చేసి మధువనానికి బయలుదేరాడు. మహర్షుల నివాసం అది. కోరినటువంటి కోరికలను తీరుస్తుంది మధువనం. భగవత్పాదాల చేత అలంకరింపబడింది మధువనం అని చెబుతూ, పద్మభవసూనుడు తాన పాదుకడకు నరిగి ఆ రాజుచే వివిధార్చనములనంది సంప్రీతుడై ఉన్నతాసనమున నెలమి కూర్చుండి అతని వలను సూచి. నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళాడు. వివిధ రకాలైన పూజలను పొందాడు, ప్రీతిని పొందాడు. ఉన్నతాసనం మీద కూర్చొని అతని వైపు చూసి ఇలా అన్నాడు. భూనాయక నీ విపుడామ్లానాశుడవగుచు జాల మదిలో చింతంబూనుటకేమిక తంబన నా నారదు తోడనాతడని ఎన్మరలన్. రాజా, నీవెందుకో ముఖం వాడి ఉన్నావు, మనసులో ఎందుకో చింతిస్తున్నట్లు ఉన్నావు. అయినా కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు ఆ రాజు ఇలా అన్నాడు. మునివర వివేకశాలియుననఘుడు నైదేండ్ల బాలుడం మునివర వివేకశాలియుననఘుడు నైదేండ్ల బాలుడస్మత్ ప్రియనందనుడో నందనుడయుడు నగునా చేతను పరిభవమంది చనియదల్లియుదానున్. ఓ మునీంద్ర, వివేకవంతుడు, పాపరహితుడు, 5 ఏండ్ల పాలుడు అయిన నా ప్రియకుమారుడు నిర్దయుడునైన నా చేత అవమానం పొంది తాను తల్లి వెళ్ళిపోయారు. చనియుగ్రాటవి జొచ్చి అచ్చట బరిశ్రాంతుండు క్షుత్పీడుతుండును సంలాన ముఖాంబుజుండు ననఘుండును బాలకుండైన మత్తనయున్ ఘోర వృకాహి భల్లమఖ
భల్లముఖ సత్వశ్రేణి భక్షించెనోయని దుఃఖించెదనాదు చిత్తమున నార్యస్తుత్యై ఇట్లౌటకున్. వెళ్ళి భయంకరమైన అడవిలో ప్రవేశించి అలసిపోయి ఆకలితో ముఖం వాడిపోయి ఉంటాడు. ఏ పాపము చేయని బాలకుడైన నా తనయుని తోడేళ్ళు, పాములు, ఎలుకబంట్లు మొదలైన క్రూర మృగాలు భక్షించి వేశాయేమో. ఇలా అయింది ఏమిటా అని మనసులో దుఃఖిస్తూ ఉన్నాను. అట్టి ఉత్తమ బాలునాయంక పీఠమందు కూర్చుండనీక నిరాకరించి యంగనాసక్త చిత్తుండనైన ఎట్టి నాదు ధౌరాత్మ్యమిద్యే మునినాథ చంద్ర. ఉత్తముడైన ఆ బాలుని నా తొడ మీద కూర్చుండనీక నిరాకరించాను. నా చిన్న భార్య మీది ఆసక్తితో ఈ చెడ్డ పని చేశాను మునీంద్ర. నా విని నారదుండు నరనాథునకిట్లను నీ కుమారుడా దేవ కిరీటరత్న రుచి దీపిత పాద సరోజుడైన రాజీవదలాక్షరక్షితుడ శేష జగత్పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు వానికి దుఃఖమేటికిన్. అనగా నారదుడు రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నీ కుమారుడు నారాయణ రక్షితుడు. ఆ నారాయణుని పాద సరోజాలు దేవతల కిరీటాలలోని రత్నాల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి. నీ కొడుకు లోకాలన్నీ కీర్తించే కీర్తి సంపద కలిగినవాడు. వాని కోసం నీవు దుఃఖించడం ఎందుకు? కావున నమ్మహాత్ముడు సుకర్మము చేత సమస్త లోకపాలావళి కందరాని సముదంచిత నిత్య పదంభునం ప్రభు శ్రీ విలసిల్ల జందు దులసీదలదాము భజించి ఆ జగత్ పావనుడైనా నీ సుతు ప్రభావమెరుంగవు నీవు భూవరా. ఆ మహాత్ముడు తాను చేసుకున్న సత్కర్మ చేత లోకపాలకులకు అందరికీ ఎవ్వరికీ కూడా అందని నిత్య పదానికి అధికారం చెంది ప్రభుత్వం చేసి వెలసిల్లుతాడు. తులసీదామును భజిస్తున్నాడు. భజించి జగత్పావనుడైన నీ సుతుని ప్రభావం ఎరుగవు రాజా. అదిగాక నీ కీర్తియు జగములయందా కల్పమునొందజేయున్వంచిత గుణరత్నాకరుడిటకే తెంచెను సోకింపకుమతని గూర్చి సుభగ చరిత్ర. నీ కీర్తి కూడా లోకాలలో కల్పాంతం వరకు కూడా నిలిచేటట్లు చేస్తాడు. అతడు సద్గుణ సముద్రుడు, ఎక్కడికే తిరిగి వస్తాడు. సచ్చరిత్ర అతనిని గురించి నువ్వు విచారింపకు అని నారదుండు వలికిన విని మనమున విశ్వసించి విభుడును ప్రియనందనుంజింతించుచునాధరమున జోడండయ్యే రాజ్యమున్ భూజ్యముగన్ అని నారదుడు చెబితే విని నమ్మి రాజు తన ప్రియపుత్రుని తలుచుకుంటూ రాజ్యభోగాలను కూడా ఆదరించలేకపోతున్నాడు. అక్కడ ధ్రువుడైతే చని ముందటగనుగొనే మధువనమున ముని దేవయోగి వర్ణిత గుణపావనమును దుర్భవ జల జప దపవనమును నిఖిలైక పుణ్యవర భవనంభున్. అక్కడ ధ్రువుడు మధువనం చేరాడు. మునులు, దేవతలు, యోగులు వర్ణించే గుణాలతో పవిత్రమై దుష్ట జన్మలనే మేఘాలను పారద్రోలే గాలి వంటి పుణ్యవనాన్ని చూశాడు. చూసి దగ్గరకు వెళ్ళి యమునిలో స్నానం చేశాడు. స్నానం చేసి నియమంతో చిత్తమును ధ్యానంలో నిలిపి సర్వేశ్వరుని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. 3 రాత్రులకొక్కసారి వెలగా రేగుపళ్ళు తింటున్నాడు. శరీర స్థితిని అనుసరించి 1 నెల పాటు హరిని పూజించాడు. అప్పటి నుండి 6 రోజులకొకసారి ఎండుటాకులు గడ్డి తింటూ 2వ నెలలో విష్ణు సమారాధనం చేశాడు. అప్పటి నుండి 9 రోజులకొకసారి నీరు మాత్రమే త్రాగుతూ 3వ నెలలో మాధవుని పూజించాడు.
అప్పటి నుండి 12 రోజులకొకసారి వాయుభక్షణం చేస్తూ ఊపిరి బిగించాడు. బిగించి 4వ మాసంలో విష్ణువుని భజించాడు. అప్పటి నుండి కూడా మనస్సులో అలసిపోక ఉచ్ఛ్వాస కూడా లేకుండా ఒకే పాదం మీద నిలిచి పరమాత్మను ధ్యానిస్తూ కదలని రాయిలాగా అయ్యి 5వ మాసం కూడా అలాగే గడిపేశాడు. సకల భూతేంద్రియాశయమగు హృదయంబునందు విషయముల జందనీక మహదాది తత్వ సమాజములకును నాధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబుదనదైన హృదయ పద్మమున నిలిపి హరి రూపమున కంటే నన్యంబు నెరుగక చిత్తమవిభునందు చేర్చియున్న కథనముల్లో కములు సాల గంపముందే వెండియును బేర్చి అయ్యర్భకుండు ధరణి నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళ బేర్చి అబ్బాలు నంగుష్ట పీడ చేసి సకల భూతాలకు ఇంద్రియాలకు నిలయమైన హృదయంలో విషయాలను ఏమాత్రమూ ప్రవేశింపనీయలేదు. మహత్తు మొదలైన తత్వ సమూహాలకు ఆధారభూతుడు ప్రధాన పురుషేశ్వరుడు అయిన శాశ్వత బ్రహ్మమును తన హృదయ పద్మంలో స్థిరంగా నిలుపుకున్నాడు. హరి రూపం తప్ప ఇతరము తెలియకుండా చిత్తమంతా తన ఆ విభుని మీద చేర్చి ఉంచాడు. అప్పుడు ముల్లోకాలు కంపించిపోయాయి. ఇంకా అలాగే ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ బాలుడు ఒక్క పాదం మీదనే నిలిచాడు. అప్పుడు ఆ బాలుని బొటనవ్రేలితో పీడింపబడి వసుమతి తలమద్దము వంగజొచ్చె భూరి మద దుర్నివారణ వారణేంద్ర మెడమగుడి నొరగగ నడుగడుగుడు నడుగడుగునకును జలన మొందుచు నడగడు కలము బోలే. ఆ బాలుని బొటన వ్రేలుతో పీడించబడినటువంటి సగం భూమి వంగిపోతుంది. మదపటేనుగు కుడి ఎడమలకు వంగుతూ ఉన్నప్పుడు అటూ ఇటూ ఊగుతున్న పడవలాగా సగం భూమి వంగిపోయింది. అతడు నన్య దృష్టిని జరాచర దేహ శరీర ధారణ స్థితి గల ఈసునందు తన జీవితమున్ ఘటింపజేసియే ఏకతగనదన్నిరోధమున గైకొని కంపమునొందెనీశ్వరుడతడు జలింపని జగములన్నీయు జంచలమయ్యే భూవరా. ఓ రాజా, ధ్రువుడు ఏకాగ్ర దృష్టితో చరాచర దేహాలను ధరింపగల ఈశ్వరుని యందు తన జీవితాన్నే అనుసంధానం చేశాడు. దానితో ఏకత్వాన్ని పొందాడు. ఆ నిరోధంతో ఈశ్వరుడే చలించిపోయాడు. దానితో లోకాలన్నీ చలించిపోయాయి. ఆలోక భయంకరమగుణాలోక మహవిపద్ధస్యాలోకనులై ఆలోక పాలురందరు నాలోక శరణ్యుగాన నరిగిరి భీతిన్. చూడటానికే భయంకరమైన లోక విపత్తును చూసి లోకపాలకులంతా లోకశరణ్యుడైనటువంటి నారాయణుని చూడడానికి వెళ్ళారు. అలా వెళ్ళి నారాయణుడికి నమస్కరించి ఇలా అన్నారు. ఇలా అంటూ ఉన్నారు. హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారి వై బరగుదువు వీవు నిట్టులుగా ప్రాణ నిరోధ మెరుంగమెందు ముందిరవుగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్యా నీ పదాంబురహములద్ధిమై శరణు వందెద మార్తి హరించి కావవే. పరమాత్మ కేశవ, హరి, నీవు ప్రాణుల శరీరాలలో అంతర్యామిగా ఉంటావు. ఇటువంటి ప్రాణ నిరోధం ఎప్పుడూ కూడా పూర్వం మేము ఎరగం.
సర్వశరణ్య, నీ పాదాంబుజాలను శరణు వేడుతూ ఉన్నాము, మా ఆపద తొలగించి రక్షించండి అని దేవతలు విన్నవించారు. అలా విన్నవిస్తే నారాయణుడు వారితో ఇలా అంటూ ఉన్నాడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు విశ్వరూపుడనైన నాలో తన చిత్తం నిలిపి తపస్సు చేస్తూ ఉన్నాడు. అందుచేత మీ ప్రాణ నిరోధం కలిగింది. అతనిని తపస్సు నుండి నివర్తింపజేస్తాను. భయపడక మీ మీ నివాసాలకు వెళ్ళండి అని ఆదేశించాడు. అప్పుడు దేవతలు నిర్భయులై ఈశ్వరునికి నమస్కరించి స్వర్గానికి వెళ్ళారు. ఆ తర్వాత హరి ఈశ్వరుండు విహంగ కులేశ్వరయానుడై నిజ భృత్యుడైన ధ్రువుని గనుగొను వేడుక జనియింప నా మధువనమున కప్పుడు సని ధ్రువుండు పరువడి యోగ విపాక తీవ్రంభైన బుద్ధిచే నిజమనోంభురుహముకుళమందు తటి ప్రభాయతమూర్తి అటదిరోధానంభునను బొంది తక్షణంభ తన పురోభాగమందు నిల్చినను పూర్వ సమధిక జ్ఞాన నయన గోచర సమగ్రమూర్తి గనుగొని సంభ్రమునను సమ్మదాశ్రువులు రాల బులకి కృతాంగుడకుచూ. హరి గరుడ వాహనం మీద తన భక్తుడైన ధ్రువుని చూసేటువంటి వేడుక కలిగి మధువనానికి వెళ్ళాడు. ధ్రువుడు తన తీవ్ర బుద్ధితోటి భక్తి యోగంతో తన చిత్తంలో ప్రకాశించే శ్రీహరిని చూస్తూ ఉన్నాడు. బయట ఉన్న శ్రీహరిని చూడనే లేదు. ఇంతలో అతని మనసులోని మూర్తి మాయమై ఎదురుని నిలిచింది. అప్పుడు తన ముందు నిలిచిన పూర్వం కంటే మించిన జ్ఞాననయనానికి గోచరమైంది. ఆయన సమగ్రమూర్తి. దీన్ని చూసిన ధ్రువునికి శరీరం పులకించింది. కన్నుల వెంట ఆనందాశ్రవులు కారాయి. అది కారి భగవంతుణ్ణి ధ్రువుడు సాక్షాత్కరించి స్తుతిస్తూ ఉన్నాడు. నయనముల విభుమూర్తి బాణంబు సేయు బగిది తన ముఖమునను జుంభనము సేయు లీలదగ భుజములను నాలింగణంబు సేయు గతి దండవన్నమస్కృతులో నచ్చే. తన కనులతో భగవంతుని రూపాన్ని త్రాగుతున్నట్లు, తన ముఖంతో ముద్దు పెట్టుకుంటున్నట్లు, తన భుజాలతో కౌగులించుకుంటున్నట్లు భగవంతుని సాష్టాంగ దండ ప్రణామాలను చేశాడు. ఇలాగా సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి స్తోత్రం చేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ చేయలేకపోయాడు ధ్రువుడు. సకల ప్రాణులలోనూ ఉన్న ఈశ్వరుణ్ణి అతని భావం తెలుసుకొని వేదమయమైన తన శంఖంతో ఆ బాలుని బుగ్గ మీద స్పృశించాడు. అప్పుడు జీవేశ్వరి నిర్ణయం తెలిసింది. భక్తి భావంతో నిలిచి ధ్రువుడు సకల లోక విఖ్యాతుడైన ఈశ్వరుని భగవత్ ప్రతిపాదకములు వేదాత్మకములు అయిన తన వాక్కులతో ఇలా స్తుతించాడు. దేవా, నీవు సకల శక్తులు ధరిస్తావు, మా లోపలకు కూడా ప్రవేశిస్తావు. నా వాక్యాలను, ప్రాణేంద్రియాలను, చేతులు, కాళ్ళు, చెవులు, చర్మము మొదలగు వానిని జ్ఞానశక్తి యొక్క కృపతో జీవింపజేసిన భగవంతుడవు, పరమ పురుషుడువు, నీకు నమస్కరిస్తున్నాను. నీవు ఒకడివే అయినా మహత్తు మొదలైన ఈ విశ్వమంతా నీ మాయాశక్తి చేత కల్పించి అందులో ప్రవేశిస్తావు. అందులో ప్రవేశించి ఇంద్రియాల్లో నివసిస్తూ ఆయా దేవతల రూపాలతో నానా విధాలుగా కట్టెలలో ఉన్న అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటావు. అదిగాక వరమతినాథ బాంధవ భవద్ఘన బోధ సమేతుడై భవచ్చరణము పొందినట్టి విధి సర్గము సుప్త జనుండు బోధమంధరయగజూచు రీతిగను నట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములంగృతజ్ఞుడగు సజ్జనుడెట్లు దలంపకుండెడున్. ఓ దీన బాంధవా, ఉత్తమ బుద్ధితో ఘనమైన నీ బోధనలతో నీ పాదం పొందిన బ్రహ్మ నిద్ర నుండి లేచినవాడు. లోకాన్ని చూసినట్లు చూస్తాడు. ముముక్షు జనులకు శరణ్యమైనది నీ పాదమే. కృతజ్ఞుడైన సజ్జనుడు ఆ నీ పాదాలను తలంపకుండా ఉండలేడు కదా. మహితాత్మ మరి జన్మ మరణ ప్రణాశన హేతు భూతుండవు నిద్ద కల్పతరువవు నగు నిన్ను దగనెవ్వరేనేమి
పూనిని మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థ కామాదుల కొరకుడా మర్చించును. త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖముల నెనయంగమదిలోన నెంతురట్టి విషయ సంబంధజన్యమై వెలయు సుఖము వారికి నిరయమందును వరలు దేవా. భూరి సంసార తాప నివార గుణ కథామృత పూర్ణ ఈశా మాధవ ముకుంద. ఓ మహితాత్మ, నీవు జననము మరణము మరి అనేటువంటిది నాశనం చేసేటువంటి కారణమైన వాడవు, పెద్ద కల్పవృక్షానివి. అయినా అటువంటి నిన్ను ఎవరైనా ఏదైనా కావాలని నీ మాయతోనే మోహింపబడి ధర్మము అర్థము కామము వాటి కోసమే అర్చిస్తూ త్రిగుణాలతో కూడిన శరీరముతో అనుభవించే సుఖాలను పొందాలి అనుకుంటారు. అటువంటి విషయ సంబంధమైన సుఖం వారికి నరకంలో కూడా దొరుకుతుంది. సంసార తాపం నివారించే గుణకథలు అనే అమృతంతో నిండిపోయిన వాడవు మాధవ. ఓ ముకుంద, అరవిందోదర తావకి సచరణ ధ్యానానురాగోళ్ళ సచ్చరిత కన్నన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయన్ లేవట దండబృద్భట విమానాకీర్ణులై కూలు నాసురలోకస్తుల జెప్పనేల సుజనస్తోమైక చింతామణి. ఓ పద్మనాభ, సజ్జనావళికి చింతామణి వంటి వాడవు. నీ పాదాలను ధ్యానించడము అనే అనురాగంతో ఉల్లసిల్లుతూ నీ చరిత్రను వింటూ ఉండడం వలన కలిగే మహా ఆనందాలు స్వాత్మానందం వల్ల కలిగే బ్రహ్మములో కూడా లేవట. ఇక యముని భటుల విమానాలతో నిండి కూలిపోయే దేవతల గురించి చెప్పడం ఎందుకయ్యా? హరిభజనీయ మార్గనియతాత్మకులై భవధీయమూర్తివై వరలిన భక్తియుక్తులకు వారల సంగతి గల్గజేయు సత్పురుషసు సంగతిన్ వ్యసన దుస్తర సాగరమ ప్రయత్నతన్ సరస భవత్కథామృతర సంభునమత్తుడనై తరించెదన్. ఓ శ్రీహరి, నియమంగా నిన్ను భజించే మార్గంలో ఉండి నీ యొక్క రూపం మీద నియతంగా భక్తి నిలిపే వారి సాన్నిహిత్యం కలిగించే సత్పురుషుల స్నేహంతో నీ కథామృత రసంలో మొత్తెక్కి అప్రయత్నంగా దురభ్యాసాలు అనే వ్యసన సముద్రాలను కూడా దాటుతాను. నిరతముదావకి నభజనీయ పదాబ్జ సుగంధ లుబ్ధులెవ్వరి మది వందగా గలుగు వారలు తత్ప్రియమత్య దేహమున్ రతనయాది సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతోముఖ రమా హృదయేశ ముకుంద మాధవ. విశ్వతోముఖ, ఓ రమా హృదయేశ, ఓ ముకుంద మాధవ, ఎల్లకాలము సదా నీ పాద పద్మాల సువాసనను అనుభవించేవారు మరణశీలమైన శరీరాన్ని లెక్క చేయరు. వారి భార్యాపుత్రులను మిత్రులను గృహాలను బంధు సముదాయాన్ని కూడా మరిచిపోతారు. పరమాత్మమత్య సుపర్వతీర్యం మృకదితిజ సరీసృపద్విజ గణాధి సంవ్యాప్తమున్ సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబునైన విరాట్ విగ్రహంబునే నెరుగుదు గాని తక్కిన సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన బ్రహ్మస్వరూపమే నాత్మనిరుగ ప్రవిమళాకార సంసార భయ విధూర పరమమునిగేయ సంతత భాగదేయ నలిన నేత్ర రమాలలనా కళత్ర. ఓ పరమాత్మ, మానవులు, దేవతలు, పశుపక్ష్యాదులు, మృగాలు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలగు ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడా మహత్తు మొదలైన వాటికి కారణమైన విరాట్ విగ్రహాన్ని నాకు తెలియను.
నేను ఎరుగుదును. కానీ నిత్య కళ్యాణప్రదము సతతైశ్వర్య సంపన్నము అయి శబ్దము మొదలైన వ్యాపార శూన్యమైన బ్రహ్మస్వరూపాన్ని నేను ఎరుగను. ఓ నిర్మల స్వరూప, సంసార భయం పోగొట్టేవాడా, మునుల చేత స్తుతింపబడేవాడవు, సంతతము భాగ్యము కలిగిన వాడవు, ఓ రమా కళత్ర, నలిన నేత్రుడువు నీవు అని ధ్రువుడు శ్రీహరిని స్తుతిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.